ఓం నమ శివాయ. శివుడంటే నిలువెల్లా తత్వమే. ఆయన ఒంటిపైన భస్మం పూసుకున్నా, మెడలో పామును చుట్టుకున్నా దాని వెనుక గొప్ప తత్వం దాగి ఉంటుంది. ఆయన తలపైన గంగను, తల మీద చంద్రుణ్ణి, నుదుటిపై మూడవ కన్ను, మెడలో పాము, గొంతులో విషాన్ని, ఒంటిపై భస్మాన్ని, నడుముకు ఏనుగు తోల్ని చుట్టుకున్న ఆయన వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన అనుకుంటే తన దగ్గర బంగారు పర్వతం ఉంది. అలాగే నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆయన దగ్గర చేతులు కట్టుకొని కూర్చొని ఏదైనా పని చెప్తే బాగుండు చేద్దామని అనుకుంటాడు. అలాంటి స్థాయి ఉన్న ఆ స్వామి ఏ ఆభరణాలు ధరించకూడదు. కానీ శంకరుడు ఆయన వేషధారణ ద్వారా దాని వెనుక ఉన్న సత్యాన్ని మన జీవితంలో మనం గ్రహించి ఆ సత్యం ద్వారా మనం జీవితంలో ముందుకెళ్ళాలి అనే సందేశాన్ని స్వామి ఇస్తున్నాడు. ఎంతసేపు గరళకంఠుడు అంటాం కానీ ఆయన లోకాలను కాల్చి ఆ గరళాన్ని గొంతులో పెట్టుకోకపోతే ఈ సృష్టి ఉండేదా చెప్పండి. అలాగే ఇతరులను బాధపెట్టే ఏ విషయాన్నైనా కూడా గొంతు దాటి బయటికి రానివ్వకు అనే సందేశాన్ని దీని ద్వారా మనకు స్వామి అందిస్తున్నాడు. ఇలా ప్రతి దాంట్లో లోకానికి ఉపయోగపడే ఏదో ఒక సందేశాన్ని ఆయన వేషధారణ ద్వారా మానవాళికి తెలియజేస్తూనే ఉంటాడు. అసలు ఆ శంకరుడు అంటే జ్ఞానానికి, యోగానికి, త్యాగానికి, తత్వానికి ప్రతిరూపం. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్.